కొబ్బరి తీసేసుకుని తురుముకోవాలి. కొబ్బరి కూర అనేది మనకి చాలా ఇంపార్టెంట్. రవ్వ లడ్డూల్లో కొబ్బరి ఉండటం వల్ల మనకి హెల్తీగా ఉండటమే కాదు, మంచి టేస్ట్ ని కూడా ఇస్తుంది. కొబ్బరి ముక్కలన్నీ సిద్ధం చేసుకున్నామా? పచ్చి కొబ్బరి అలాగే కొంచెం ముదురుగా ఉందనుకోండి, అప్పుడే మనకి నమిలేటప్పుడు బాగుంటుంది అనమాట. పీలర్తో నీట్ గా తురుముకోవాలి. సో తురిమేటప్పుడు జాగ్రత్త. ఎన్నిసార్లు చేయదగిందో తెలుసా? ఇవన్నీ సర్వసాధారణమే కిచెన్ లో ఉన్నప్పుడు. ఎలైచీ కొంచెం తీసుకొని కాస్త కచ్చపచ్చట దంచుకోండి. దంచడం ఫినిష్డ్. తీసేసుకోండి ఒక బౌల్లో. ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో బొంబాయి రవ్వ 1/2 kg, దానికి సగభాగం కొబ్బరి కూర, రెండు బాగా కలిపేసుకోండి. ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 70 గ్రాముల నెయ్యి వేసి బాగా వేడి చేయండి. అందులో జీడిపప్పు పలుకులు 50 గ్రాములు వేసి వేయించుకోవాలి. జాగ్రత్త, మాడిపోకుండా నీట్గా వేయించేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించిన జీడిపప్పుని తీసి పెట్టుకోండి. ఇందులో ద్రాక్ష కూడా 50 గ్రాములు తీసుకొని అవి కూడా వేయించి తీసుకోవాలి. ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న రవ్వ, కొబ్బరి ముక్కలు, ఈ ఫ్లోర్ ఉంది కదా, వాటిని నెయ్యిలో వేసి బాగా కలుపుకోవాలి. నీట్గా వేయించేసుకోవాలి. ఇలా ఒక మంచి రంగు వచ్చాక స్టవ్ కట్టేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్లో 150 గ్రాముల చక్కెర తీసుకుని తగినంత వాటర్ పోసి పాకం పట్టుకోవాలి. లడ్డూల్లో ఈ పాకం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉండ కట్టాలి, ఒక పదార్థం గట్టిపడాలి అంటే పాకం మెయిన్ లీడ్కి తీసుకొస్తుంది. ఇదిగో ఇలా పాకం చేత్తో టచ్ చేసి చూస్తే అది తీగలాగా అంటుకోవాలి. అప్పుడు రెడీ అన్నట్టు లెక్క. ఈ పాకంలో వేయించినటువంటి రవ్వ ఉంది కదా, అది వేసి ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోండి. ఇందులో దంచి పెట్టుకున్న ఎలైచీ పొడి, వేయించుకున్న జీడిపప్పు, ద్రాక్ష వేసి కలుపుకోండి. ఇవి కాస్త ఉప్మాలా కనపడుతుంది చూడడానికి, అలాగే తినేయచ్చు తెలుసా. కానీ లడ్డూలా స్టోర్ చేసుకుంటే కొద్ది రోజులు తినొచ్చు కదా హ్యాపీగా. సో అలాగే ఒక 20 నిమిషాల పాటు చల్లారనివ్వండి. కొద్దిగా గట్టి పడుతుంది, పూర్తిగా డ్రై అవనిచ్చేదాకా ఊరుకోకు. ఇప్పుడు ఈ పిండిని మనం లడ్డూలాగా రౌండ్గా తయారు చేసుకోవాలి. నేను బలమైన సైజులో ట్రై చేస్తున్నాను, మీరు చిన్న చిన్నవిగా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, పిల్లలకి రోజు ఒకటి తినిపించండి. ఎంత మంచి హెల్తీ హ్యాబిటో తర్వాత మీరే అర్థం చేసుకుంటారు. సో మీకోసం లవ్ లడ్డు, అదే రవ్వ లడ్డు సిద్ధమైపోయింది. నేను లాగిన్ చేస్తున్నాను, మీరు ట్రై చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.